నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూనే ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. మొన్న నాకు తెలిసిన వాళ్ళే అనమాట. వాళ్ళు ఏమన్నారంటే నా వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటారు, అంటే నవ్వుతూనే అన్నారు, నీ వీడియోస్ లో ఏముంటాయి, డైలీ రొటీన్ వ్లాగ్సే కదా, ఈ వీడియోస్ వల్ల యూజ్ ఏముంటది అన్నట్టుగా మాట్లాడారు. అంటే కొంతమంది ఇలాగే అనుకుంటూ ఉండొచ్చు కదా, తన పైకన్నా కూడా లోపల ఇలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఈ వీడియోలో అయితే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను చేసే వీడియోస్ వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. నా వీడియోస్ చూస్తూ నచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం యూట్యూబ్ లో ఏదన్నా ఛానల్ ని లాంగ్ టైం రన్ చేయాలి అంటే ఏదో ఒక కంటెంట్ ని ఎంచుకోవాలి. అది ఏ కంటెంట్ అయినా సరే, కుకింగ్ గానీ, ట్రావెలింగ్ గానీ, రంగోలీ గానీ, ఇలా లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ, డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ, ఏదో ఒకటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎందుకు ఎంచుకున్నానంటే, నాకు చిన్న బాబు అనమాట. మా బాబుకి 4 years. ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు చాలా మంది. వాడిని చూసుకుంటూ యూట్యూబ్ లో వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. స్టార్టింగ్ లో అసలు నేను కనిపించకుండా కుకింగ్ వీడియోస్ చేద్దాము అనుకున్నా. కుకింగ్ వీడియోస్ చేయాలంటే రోజుకు ఒక వెరైటీగా చేసి పెడుతూ ఉండాలన్నమాట. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునే వంటలు చేసామనుకోండి, అంతగా ఎవరు లైక్ చేయరు. అలాగని రోజు కొత్త వంటలు చేయాలి అంటే మనది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ కుకింగ్ వీడియోస్ కోసం కొత్త వంట పాత్రలు కొని రోజుకొక వెరైటీ కోసం కొత్త ఐటమ్స్ కొనుక్కొచ్చి డిఫరెంట్ గా వంటలు చేసి చూపించే అంత రిచ్ అయితే కాదు నేను. ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ వీడియోస్ కోసం నేను కొత్తగా ఏదో ట్రై చేయాలి, కొత్తగా చూపించాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. వీడియోస్ కోసం ఏదన్నా కొత్తగా చేయాలి అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అలాగే ఉంటుంది అనమాట. అలా కాకుండా నా వీడియోస్ ఏంటంటే న్యాచురల్ గా ఉండాలి. వీడియోస్ కోసం నేను కొత్తగా చేయడం కాదు, కొత్తగా నటించడం కాదు, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను అలాగే చూపించుకోవాలి, న్యాచురల్ గా ఉండాలి నా వీడియోస్ అని స్టార్ట్ చేశా. నేను కుకింగ్ వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ ఛానల్స్. రంగోలీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ మా ఇంటి ముందు చిన్న ముగ్గేసుకోవడానికే ఖాళీ ఉండదు. అంత పెద్ద ముగ్గులు ఎక్కడేసి నేను. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మా హర్షిత్ గాడికి ఏబిసిడీలు ఆలు నేర్పించేంతవరకు చదివించింది మా అమ్మ. అంతకు మించి మనం చదివింది లేదు. మళ్ళీ దాని గురించి, ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ చేసే అంత నాలెడ్జ్ అసలు అంతకన్నా లేదు. నేను రోజుకు ఒక ఎక్స్పెరిమెంట్లు చేసి కొత్త వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకురావడానికి నేనేం సైంటిస్ట్ ని కాదు. అదనమాట సంగతి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే మా హర్షిత్ గారు లేచే లోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, వాడిని లేచాక వాడికి స్నానం చేయించి టిఫిన్ పెట్టి వాడిని రెడీ చేసి స్కూల్లో వదిలిపెట్టి, మళ్ళీ మధ్యలో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఏదో ఒకటి 10 రూపాయలు సంపాదించుకోవడానికి నాకు వచ్చిన వర్క్ ఏదో నేను చేసుకోవడానికి వెళ్ళి, మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చే వంట చేసుకొని రెడీగా ఉండాలి. వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టి నిద్ర ముంచి, వాడు నిద్రపోయాక నేను అన్నం తిని కాసేపు అట్లా కూర్చునేసరికి మళ్ళీ 3:30-4 అయిపోతుంది. వాడు పడుకొని నిద్ర లేచే లోపు నాకు ఒక గంటన్నర టైం ఉంటుంది. ఆ టైం లోపు నేను ఇలా యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ షూట్ చేసుకోవడం కానీ, ఎడిటింగ్ చేసుకోవడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన ఏమన్నా ఉంటే ఆ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటము, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవటము ఇలా ఉంటుందన్నమాట. 5:30కి అలా వాడు లేస్తాడు. వాడు లేచిన తర్వాత కాసేపు ఆడుకోవడానికి పార్క్ అలా తీసుకెళ్తూ ఉంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక బట్టలు అవి మడతేసుకోవడం, చిన్నవి ఇంట్లో పనులు ఉంటూ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకుంటా. ఈ లోపు టైం చూస్తే గిర్రని తిరిగి 7:30 అవుతుంది. ఇంకా వాడికి ఇలా స్నానానికి నీళ్ళు పెట్టేసి వాడికి స్నానం చేయించేసి, మళ్ళీ రాత్రిపూట తినడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా, మళ్ళీ ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని మా హర్షిత్ గాడికి పెట్టి వాడిని నిద్ర ముంచి నేను కూడా తిని పడుకునేసరికి 10 అవుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని వీడియోస్ ఏమన్నా ఎడిటింగ్ చేయాల్సినవి ఉంటే అవన్నీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పడుకొని నిద్రపోతా. ఇలా ఉంటదన్నమాట నా డైలీ రొటీన్. క్షణం తీరుకుండదు, దమ్ముడి ఆదాయం ఉండదంటే ఇదేనేమో. ఇప్పుడు చెప్పండి, ఇదంతా చూసిన తర్వాత, ఇదంతా విన్న తర్వాత రోజుకు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావాలంటే సాధ్యమయ్యే పని అంటారా? బాబు చిన్నోడి కాబట్టి ప్రస్తుతానికి కొత్త కంటెంట్లు క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావాలని అయితే అసలు అనుకోవట్లేదు. నాకు ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, తర్వాతే నాకు యూట్యూబ్. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా డైలీ రొటీన్ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నా వీడియోస్ లో అలాగే షేర్ చేసుకుంటాను. నేను డైలీ ఇంట్లో చేసుకునే పనులు గానీ, ఇల్లుని నీట్ గా పెట్టుకోవడం గానీ, నేను చేసే వంటలు గానీ ఇష్టపడే వాళ్ళు
వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదన్నమాట. లైఫ్ స్టైల్ వీడియోస్ చేయటం అనేది కూడా ఒక కంటెంటే. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ గానీ మా ఫ్యామిలీకి గానీ నేను అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని ఎవరిని అడగలేదు. అసలు నా ఛానల్ గురించి కూడా ఎవరికి చెప్పాలా. ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను పెట్టే వీడియోస్ చూసి వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే. ఇంకా కొంతమంది అయితే డైలీ వీడియోస్ పెట్టొచ్చు కదా, మీ వీడియోస్ బాగుంటాయి అక్క అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నా వీడియోస్ అందరికి నచ్చాల్సిన అవసరం లేదబ్బా. ఒక 1000 మంది చూస్తే 1000 మందిలో 100 మందికి నచ్చిన ఆ 100 మందిలో ఒక్కరికి ఉపయోగపడినా చాలు. మొన్న ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, ఇల్లు నీట్ గా పెట్టుకోవడం అంతగా తెలీదు, మీ వీడియోస్ లో చూసి నేర్చుకొని ఇప్పుడిప్పుడే ఇల్లు నీట్ గా పెట్టుకుంటున్నాను అని చెప్పనేసి. మన చేతికున్న 5,000 సమానంగా ఉండవు, అలాంటిది ఇంత పెద్ద ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అందరికీ మన వీడియోస్ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాగే ఇంకొంతమందికి కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట. వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని అడుగుతారు ఎందుకు అని. మీరు లైక్ చేసినంత మాత్రాన మాకు ఏదో కోట్లు వచ్చేసి పడవబ్బా. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మా వీడియోస్ ని ఇంకొంతమంది కొత్త వాళ్ళకి షేర్ చేస్తుంది అనమాట. అడిగితే గానీ అమ్మైనా పెట్టదన్నట్టు ఎవరైనా సరే ఒకవేళ అడిగితే లైక్ చేద్దాంలే, అడిగితే సబ్స్క్రైబ్ చేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసమే ఒక యూట్యూబ్ క్రియేటర్ వాళ్ళ వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారు. మీరు వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసేది కానీ హెల్ప్ చేసేది కానీ ఏదన్నా ఉందంటే వాళ్ళ వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేయడమే. ఫైనల్ గా నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ చేయడం చాలా కష్టము. యూట్యూబ్ అనే కాదులేండి, మనం ఏదైనా పని చెయ్యాలి అంటే చూడటం కంటే కూడా చేయటం చాలా కష్టం. మీరు చూసే ఈ 10-15 నిమిషాల వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. ప్రతిదీ వీడియో తీసుకొని అవన్నిటిని ఎడిట్ చేసుకొని గంటలు వస్తుంది అనమాట వీడియో తీసింది. అవన్నీ కట్ చేసుకొని 10 నిమిషాలు అంటే గంట తీసిన వీడియోని 10 నిమిషాలకి ఎడిట్ చేసుకొని మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి కష్టపడి వీడియోస్ రెడీ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కొన్ని వీడియోస్ నేమో మంచిగా హైప్ ఇచ్చి మంచిగా రికమెండ్ చేస్తుంది, కొన్ని వీడియోస్ కేమో అసలు వ్యూసే ఉండదు. ఇట్లా ఉండదన్నమాట యూట్యూబ్ లో వీడియోస్ చేసే యూట్యూబ్ క్రియేటర్స్ పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది ఇంట్లో చేసుకునే పనిలే కదా, ఇలా వీడియో తీసి అలా పెట్టేయడమే కదా, దీనికి కూడా పెద్ద కష్టమా అనుకుంటారు. యూట్యూబ్ అనే కాదు బయట జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది వీళ్ళు ఫ్యాన్ కింద కూర్చొని చేసే పనే కదా, మంత్లీ శాలరీ వచ్చేస్తుంది ఈజీగా అనుకుంటారు. కానీ ఏ పనైనా సరే చూడటం చాలా తేలిక, దాన్ని చేయటం మాత్రం చాలా కష్టము. కొంతమంది ఎదుటోళ్ళని చూసి వాడు అలా సంపాదించేస్తున్నాడు, ఇలా సంపాదించేస్తున్నాడు, ఎదిగిపోతున్నాడు అనుకుంటారు. వాళ్ళు ఎదిగేది మాత్రమే చూస్తారు, వాళ్ళ వెనకమాల వాళ్ళు పడిన కష్టం ఎంత ఉందో ఎవరు అర్థం చేసుకోరు. యూట్యూబ్ లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఇంట్లో పరిస్థితులు బాగోలేకో, లేకపోతే చిన్నపిల్లలు ఉండి బయట జాబ్ కి వెళ్ళలేకో, కొంతమంది వాళ్ళకున్న టాలెంట్ ని అందరికి చూపించుకోవడానికి వీటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అందులో యూట్యూబ్ చేయడం కూడా ఒకటి. వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి కానీ నిరుత్సాహపరచకండి అబ్బా. యూట్యూబ్ ద్వారా జర్నీ స్టార్ట్ చేసి మంచి బిజినెస్లు చేసి యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీరు పెట్టే బ్యాడ్ కమెంట్స్ వల్ల, మీరు అనే మాటల వల్ల, మీరు నిరుత్సాహపరచడం వల్ల వీడియోస్ ని సగంలోనే ఆపేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సోషల్ మీడియా అంటేనే పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. ఒక ఆడపిల్ల ధైర్యం చేసి ఈ నెగిటివిటీని కూడా తట్టుకొని నిలబడటానికి ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ చేస్తుంది అంటే అలాంటి ఆడవాళ్ళని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, లేదా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే అలా చేయండి ఇలా చేయండి అని సజెస్ట్ చేయండి. అంతేగాని నెగిటివ్ కమెంట్స్ పెట్టి నీ వీడియోస్ వల్ల ఉపయోగం ఏముంది అని ఇలా మాట్లాడి బాధ పెడితే మీకేమొస్తుంది చెప్పండి. నాకున్న కొంచెం టైంలో ఏదో ఒకటి చేసి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అల్ప సంతోషం అనమాట. ఒక సాదా సీదా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను. అలాంటి చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది, ఇంకెన్నో మరిన్ని మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.